మరి ఇప్పుడు ఈ ప్రాంగణానికి విచ్చేశారు జమ్మలమడుగు శాసనసభ్యులు శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి గారికి సాదర స్వాగతం. అండ్ అలాగే జిల్లా కలెక్టర్ చెరుకుల శ్రీధర్ గారికి సాదర స్వాగతం. ఓకే, మరొకసారి ఈ యోగాంధ్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న మీ అందరికీ ఇంకా ఏమో ఎదుటి వరకు చేస్తారు. సో దయచేసి అందరం మాట విన్నామండి ఈరోజు. సో అందరం కూర్చుంటేనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అని కలెక్టర్ గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారండి. అందరం కూర్చుందాం. సో ఇక్కడ చాలా మంది నిలబడుకుని ఉన్నారు. టీషర్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ దయచేసి కూర్చుందాం. సో లైన్స్ కొంచెం కరెక్ట్ గా ఉండాలండి. రోజ్ లో కరెక్ట్ గా కూర్చుందాము. మరి యోగా ప్రాక్టీస్ స్టార్ట్ కాబోతోంది. ఇంటర్నేషనల్ యోగా ఏమంతండి అందరూ ఒకటే గట్టిగా ఒకటే వాయిస్ చెప్పాలి. సాదర స్వాగతం. జిల్లా అందరం దయచేసి కూర్చున్నామండి. తల మెడ నిటారుగా కూర్చుని ఓకే. మనము ముందుగా రెండు చేతుల్ని నమస్కార స్థితిలోకి తీసుకొస్తాము. దీర్ఘంగా శ్వాసను లోపల పీల్చుకొని బయటకు వదలాలి. మనసుని శరీరాన్ని విశ్రాంతి తీసుకోవాలి. ప్రారంభం. సంగజత్వం సంవదత్వం సంవో యదా పూర్వే సంజానాన ఉపాసతే సంజానాన ఉపాసతే. రెండు చేతుల్ని అట్లా రఫ్ చేసుకొని నిదానంగా హ్యాండ్స్ ని డౌన్ చేస్తాము. ముందుగా యోగాసనాలు చేసే ముందు పాదాల మధ్య అనుకూలమైనటువంటి డిస్టెన్స్ తీసుకుంటాము. ముందుగా మెడకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తాము. రెండు చేతుల్ని నడుము దగ్గర తీసుకుంటాము. శ్వాసను బయటకు వదులుతూ గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాసను బయటకు వదులుతూ మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలేటట్లు చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. శ్వాసను బయటకు వదులుతూ మరొక పారి చేస్తాము. మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. నెమ్మదిగా సమస్థితికి వచ్చేసి మెడని సైడ్కి బెండ్ చేయడము. శ్వాసను తీసుకుంటూ మీకు కుడివైపు బెండ్ చేస్తాము. నెమ్మదిగా కుడి చెవి కుడి భుజానికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాస లోపలికి రెండు పర్యాలు చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. శ్వాసను బయటకు వదులుతూ
కుడి వైపుకి బెండ్ అవుతాము, సాధారణ స్థితికి వస్తాము. అలా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి విశ్రాంతి తీసుకుంటాం. తర్వాత నెక్ ట్విస్టింగ్ అన్నమాట. శ్వాసను వదలాలి, మెడని నెమ్మదిగా కుడివైపు భుజానికి సమాంతరంగా తీసుకెళ్తూ కుడివైపు తిరుగుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి శ్వాసను వదులుతూ ఎడమ వైపుకి తలని తిరుగుతాము. మరొక పారి చేద్దాము. శ్వాసను వదులుతూ కుడివైపుకి తిరుగుతాము, శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి వదులుతూ ఎడమ వైపుకి వెళ్తాము. నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. తర్వాత నెక్ సంబంధించిన మెడిటేషన్ మనము ప్రాక్టీస్ చేస్తాము. మెడనొప్పులు ఉండే వాళ్ళు ఎక్కువ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయకు. శ్వాసను బయటకు వదులుతూ గడ్డాన్ని ఛాతీకి తగిన ప్రయత్నం చేయాలి. తర్వాత శ్వాస పీల్చుకుంటూ ఒకే రీతిలో తలని పైపు తిప్పుతూ ఒకే రీతిలో తిప్పుతూ తల పైకి వెళ్ళేటప్పుడు శ్వాసను పీల్చుకుంటాము, తలని డౌన్ చేసినప్పుడు శ్వాసను వదిలేయడానికి విధానం గమనించుకోవాలి. అలా 2 పర్యాలు అయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేస్తాము. శ్వాసను వదులుతూ గడ్డాన్ని ఛాతీకి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాస తిప్పుతూ 2 పర్యాలు చేస్తాము. తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు సంబంధించినటువంటి చాలన క్రియలను మనం ప్రాక్టీస్ చేస్తాము. 2 పాదాలను దగ్గరగా తీసుకొస్తాము. శ్వాసను పీల్చుకుంటూ భుజాలకి సమాంతరంగా 2 చేతులు పక్కల నుంచి పైకి తీసుకెళ్తాము. నెమ్మదిగా చేతుల్ని పక్కకు తీసుకెళ్తూ అదేవిధంగా తలకు పైకి అరచేతులు బయటకు ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులని నిదానంగా కిందకు దించుతాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. చేతులు పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకి వెళ్ళేటప్పుడు కానీ తలను తగలకూడదు, కాళ్ళను కూడా తగలకుండా చూసుకోవాలి. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని తలకు పైకి వైపు తీసుకెళ్తాము. శ్వాసను బయటకు వదులుతూ సాధారణ స్థితికి వస్తాము. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం. తదుపరి స్కంద చక్రాసనం ప్రాక్టీస్ చేస్తాము. పాదాల మధ్య 1-3 ఇంచెస్ డిస్టెన్స్ అనుకూలంగా నిలబెడతాము. 2 భుజం పైన తీసుకెళ్లేసి 2 మోచేతుల్ని దగ్గరగా తీసుకొస్తాం. ఛాతికి దగ్గరగా తీసుకొచ్చేసి మోచేతులతో ఒకే రీతిలో భుజాలని కదలిక చేస్తాము. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెమ్మదిగా నిదానంగా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. మోచేతులు పైకి వెళ్ళినప్పుడు శ్వాసను పీల్చుకోవాలి, మోచేతులు కిందకు వచ్చినప్పుడు శ్వాసను వదలాలి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత అపసవ్య దృష్టిలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మోచేతులు నెమ్మదిగా నిదానంగా వెనకకు తిప్పుతూ ఒక 3 టైమ్స్ నెమ్మదిగా ఇంకొక వైపు ఎడమ వైపుకు తిరిగి నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఎడమ వైపుకు తిరుగుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి చేతుల్ని రిలాక్స్ చేస్తాము. చేతులని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి మోకాళ్ళకు సంబంధించినటువంటి వార్మప్ చేద్దాము. ఉత్కటాసనం అంటాము. ఎవరికైనా సివియర్ గా నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ రిప్లేస్మెంట్ ఉన్నా వాళ్ళు మాత్రము చేయొద్దు, నెమ్మదిగా చేయాలి. మిగతా వాళ్ళందరూ పాదాల మధ్య 2-3 ఫీట్స్ డిస్టెన్స్ తీసుకుంటాము. 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా తీసుకెళ్తూ అరచేతులను భూమి వైపు చూపాలి. నాకు వీలైనంత వరకు స్ట్రైట్ గా ఉండేటట్టు కూర్చోవాలి. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. ఇంకొక పర్యాయం చేద్దాము. శ్వాసను బయటకు వదులుతూ తల ఆసన స్థితిలో 2-3 శ్వాసలు తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి హ్యాండ్స్ డౌన్ చేస్తాము. విశ్రాంతి తీసుకుంటాము. సూక్ష్మ వ్యాయామాలు ఈ కదలికలు శరీరంలో చిన్నపాటి కదలికలు చేయడం వల్ల సూక్ష్మ రూపంలో రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. తదుపరి మనము ఆసనాల్లోకి వెళ్దాము. నిలబడి చేసుకునేటువంటి ఆసనాల్లో ముందుగా తాడాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము. 2 పాదాల మధ్య 2-3 డిస్టెన్స్ తీసుకుంటాము. పాదాల మధ్య 2 చేతుల్ని భుజాలకి పక్క వైపులో పైకి తీసుకెళ్తూ నెమ్మదిగా పైకి తీసుకెళ్తూ 2 చేతులని వేళ్ళని కలపాలి. అరచేతుల్ని ఆకాశం వైపు చూపుతూ శ్వాస తీసుకెళ్తూ నెమ్మదిగా
తాడాసన స్థితిలోకి వెళ్తాము. ఈ స్థితిలో 10 సెకండ్లు ఉంటాము. ఈ ఆసనము చేయడం వల్ల హైట్ పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది. ఎన్నుపూస కండరాలకి బాగా బలం చేకూరుస్తుంది. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. శ్వాసను వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ ని ఎలా యథాస్థితిగా ఏ విధంగా వచ్చామో అదే విధంగా నెమ్మదిగా వదులుతూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. చేతుల్ని నెమ్మదిగా నమస్కార స్థితిలోకి తలకు పైకి వైపు తీసుకెళ్చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించాలి. ఇది మెంటల్ బ్యాలెన్స్ ని స్టెబిలైజేషన్ చేస్తుంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గుండెకి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అందిస్తుంది. ఆసన స్థితిలో 10 నుంచి 15 సెకండ్లు ఉంటాము. శ్వాసను వదులుతూ చేతుల్ని నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము. కాళ్ళను కూడా నెమ్మదిగా డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. పైకి తొడికి అలా ఆనించి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ 2 అరచేతుల్ని నమస్కార స్థితిలోకి వెళ్తాము. మీకు ముందుగా ఏదైనా దృష్టి మరల్చి కేంద్రీకరించాలి. సాధారణ శ్వాసలు గమనిస్తూ మీకు సాధ్యమైనంత వరకు నడుముని బెండ్ చేస్తూ ఆసన స్థితిలో ఉంటాము. ఈ ఆసనం అనేది పట్టు మీద కొంచెం ఒత్తిడి కలగడం వల్ల జీర్ణ శక్తి అనేది మెరుగుపడుతుంది. వెన్నుపూసకు కూడా స్ట్రెంథనింగ్ అనమాట, బ్యాక్ స్ట్రెచ్ చేయడం వల్ల. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా సాధారణ స్థితికి చేతులను అలానే తీసుకెళ్లి నెమ్మదిగా చేతులని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. 2 చేతుల్ని నడుము దగ్గర పెట్టుకొని శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మీ యొక్క తలని, మెడని, వీపుని వీలైనంత వరకు స్ట్రెచ్ చేస్తాము. ఆర్చ్ బ్యాక్ చేస్తాము. ఎవరికైనా మీకు సాధ్యమైనంత వరకే ఈ యొక్క సాధన చేయాలి. ఆసన స్థితిలో సాధారణ శ్వాసక్రియలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి చేతుల్ని నెమ్మదిగా వదిలేసి విశ్రాంతి తీసుకుంటాము. మీకు కుడివైపు నెమ్మదిగా నడుమును మంచుతూ కుడి చేయిని కుడి వేలకు తగిలే ప్రయత్నం చేస్తాము. నెమ్మదిగా సాధ్యమైనంత వరకు శక్తికి మేరానే ఆసనాలు చేయాలి. శక్తికి మించి కాకుండా ఎడమ చేతి అరచేతిని గమనిస్తూ ఆసనాలను సాధారణ శ్వాసలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. ఒక 10 సెకండ్ల ఆసన స్థితిలో ఉండి 1 2 3 4 5 6 7 8 9 10 శ్వాసను లోపల పీల్చుకుంటూ మరొక వైపు మనము ఈ ప్రాక్టీస్ ని చేద్దాము. ఎడమ కాలుని వర్టికల్ గా ఉండేటువంటి పాదాన్ని హార్జాంటల్ గా తీసుకొస్తాము. ఎడమ చేయిని ఎడమ కాలు బటన్ వేలుకు దగ్గరగా తీసుకెళ్తాము. సాధ్యమైనంత వరకు బెండ్ అవుతాము. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు అలా సాధారణ శ్వాసక్రియలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. ఆసన స్థితి సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలు గమనిస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 శ్వాసను లోపల పీల్చుకుంటూ యథాస్థితికి వచ్చి చేతుల్ని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి మనందరము కూర్చొని చేసేటువంటి ఆసనంలోకి వెళ్దాము. అందరము నెమ్మదిగా కుడాలను ముందుకు చాపుకొని దండాసనంలో కూర్చుంటాము. రెండు పాదాలను ముందుకు చాపి దండాసనంలో కూర్చుంటాము. మీ యొక్క నడుము తల విశ్రాంతి స్థితిలోకి వెళ్ళేటట్లు భావన చెందాలి. ముందుగా కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో భద్రాసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. భద్ర అంటే శుభం అన్నమాట. ఈ ఆసనం శరీరానికి మొత్తానికి అంతర్లీనంగా రక్త ప్రసరణ అనేది బాగా జరిగి ఎస్పెషల్లీ థై మజిల్స్ నీ దగ్గర ఇబ్బంది ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది. ముందుగా 2 చేతులతో 2 కాళ్ళని పట్టుకుంటాము. కాళ్ళు మెడలను పట్టుకొని నెమ్మదిగా 2 పాదాలను దగ్గరగా తీసుకెళ్తాము. దగ్గరగా తీసుకొచ్చేసి కాళ్ళు మెడాలు వీలైనంత వరకు పెరినియం రీజన్స్ కి దగ్గరగా తీసుకెళ్తాము. మీ యొక్క తల వీపుని అలా స్ట్రైట్ గా ఉంటాము. ఏదైనా ఒక వస్తువుని మీకు కనుబొమ్మలతో 2 కన్నులతో ఏదైనా ఒక వస్తువుని దృష్టి మరల్చి సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి. ఈ ఆసనం అనేది గర్భిణీ స్త్రీలు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆసనాన్ని చెప్తారు సుఖప్రసవం అవ్వడానికి. స్త్రీలకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో టై ప్రాబ్లమ్స్ కానీ తర్వాత నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది అన్నమాట ఈ ఆసనం అనేది. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ 2 చేతులతో నెమ్మదిగా చేతుల్ని తీసి కాళ్ళని సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం. అందరం చేతుల్ని అలా వెనక్కి వాల్చి విశ్రాంతి తీసుకుంటాము. ఆసనాల్లో చేయి స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి, ఈ 3 స్థితులు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. తదుపరి మనం చేయబోయేటువంటి ఆసనము వజ్రాసనము. వజ్రాసనం అనేటువంటిది ఆసనం లోపల చాలా విశిష్టమైనటువంటి ఆసనము. నెమ్మదిగా మీ యొక్క కుడి చేతితో కుడి మోకాలని బెండ్ చేసి నెమ్మదిగా కుడి పిరుదు పైన కూర్చునే ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎడమ కాలుని ఎడమ పిరుదు పైన అలా కూర్చుంటాము. ఒకసారి గమనించండి. కాళ్ళు మెడాల మీద కూర్చోవద్దు. మెడాలని వి షేప్ లో వాల్చి 2 బటన్ వేలు దగ్గరగా ఉండాలి. అనుకూలంగా కూర్చోవాలి. 2 చేతుల్ని మోకాల పైన అలా ఉంచి కూర్చుంటాము. ఈ ఆసనము భోజనం చేసిన తర్వాత కూడా చేసేటువంటి ఏకైక ఆసనం ఈ వజ్రాసనం. సాధారణంగా కానీ కాఫ్ మజిల్స్ కానీ మంచి బలాన్ని చేకూర్చి భవిష్యత్తులో కాళ్ళ నొప్పులు రాకుండా ఈ ఆసనం ప్రివెన్షన్ చేస్తుంది. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాము. రెండు చేతుల్ని అలా వెనక్కి వాల్చి తల వీపుని అట్లా క్లోజ్ చేసి తల ఐస్ ని క్లోజ్ చేసుకుని సాధారణంగా జరిగేటువంటి శ్వాసను గమనిస్తూ విశ్రాంతి తీసుకోవాలి. తదుపరి అర్ధ ఉష్ట్రాసనాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాము. అందరము మోకాల మీద కూర్చుంటాము. నెమ్మదిగా అందరము మోకాల మీద కూర్చుంటాము. మోకాల మధ్య అనుకూలంగా డిస్టెన్స్ కూర్చునేటట్లు చూసుకుంటాము. 2 చేతులని పిరుదులకి చేతి వేళ్ళు కింద వైపు ఉండేటట్లు ఆంచి కళ్ళు అందరూ ఓపెన్ చేసే ఉండాలి. ఈ ఆసనం అనేది ఐసైట్ ని క్యూర్ చేస్తుంది. శ్వాసను పీల్చుకుంటూ తలని మెడని మీకు సాధ్యమైనంత వరకు వెనక్కి కదిలించాలి. ఆసనం చేయడం వల్ల ఐసైట్ అనేది క్యూర్ అవుతుంది. బ్యాక్ స్ట్రెచ్ చేయడం వల్ల ఎన్నుపూస సమస్యలు రాకుండా భవిష్యత్తులో కూడా క్యూర్ అవుతుంది. ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గేయడానికి అవకాశం ఉంటుంది. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. ఆసన స్థితి 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా నిదానంగా విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి ఉష్ట్రాసనం చేస్తాము. నెమ్మదిగా వజ్రాసనం కూర్చొని విశ్రాంతిలోకి వెళ్తాము. కూర్చోకుండా మెడాలకి ఇరువైపులా పిరుదుల్ని కూర్చుండేట్లు కూర్చుంటే అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇది బాగా చక్కగా మంచి ఆసనం. తదుపరి ఉష్ట్రాసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. అదేవిధంగా మోకాళ్ళ మీద నిలబెడతాము. నెమ్మదిగా ఉష్ట్రాసనము కుడి భుజాలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తాము. 2 చేతుల్ని నెమ్మదిగా తీసుకొచ్చేసి వజ్రాసనంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటాము. వెళ్తాము. నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ చేతుల్ని భూమికి అలా ఆడించి మీ యొక్క నుదిటి భాగాన్ని భూమికి తగిలే ప్రయత్నం చేస్తాము. ఈ ఆసనం అనేది బీపీని కంట్రోల్ చేస్తుంది. గుండెకి చాలా రక్త ప్రసరణ చాలా చక్కగా అందిస్తుంది. లో బీపీ ఉన్నా కూడా చాలా చక్కని ఆసనం ఈ ఆసనము. మనసు ప్రశాంతత చేకూరుస్తుంది. మెంటల్ స్టెబిలిటీ అనేది ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. 10 నుంచి 30 సెకండ్లు. మీరు సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను ఎడమ చేసుకుని ఈ షేప్ లో తీసుకుంటాము. వచ్చిన కుడి చేతికి ఎడమ భుజం పైన అలా తీసుకెళ్లి ఆసన స్థితిలో ఉంటాము. ఈ ఆసనం అనేది భుజాలకి చాలా బలం చేకూరుస్తుంది. భవిష్యత్తులో ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది అనమాట.  ఆసన స్థితిలో ఒక 3 శ్వాసక్రియలను గమనిస్తాము.
శ్వాస బయటకు వదులుతూ నెమ్మదిగా రెండు హ్యాండ్స్ ని డబ్బు చేసి సాధారణ స్థితికి వస్తాము. వజ్రాసనం నుంచి వచ్చేటప్పుడు కూడా ఎడమ కాలు ముందుకు తీసేసి విశ్రాంతి తీసుకుంటాం. విశ్రమాసనంలో విశ్రాంతి తీసుకుంటాం. కుడి పాదాన్ని ఎడమ పక్కన దగ్గరగా బెండ్ చేస్తాము. నెమ్మదిగా కుడి పాదాలని బెండ్ చేస్తాం. తర్వాత కుడి చేయి యొక్క మోచేతిని ఉంచుతూ ఎడమ కాళ్ళని నెమ్మదిగా ఎడమ వైపు త్రిప్పుతూ సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి. ఈ ఆసనం అనేటువంటిది ట్విస్టింగ్ చేయడం వల్ల శరీరానికి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. ఆసన స్థితి 5, 4, 3, 2, 1. శ్వాస పీల్చుకుంటూ చేతిని కాళ్ళని యథాస్థితికి వస్తాము. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి మనము విశ్రాంతి కొద్దిసేపు తీసుకుని తలని ముందు వైపు తీసుకొస్తూ బోర్లా పొందుకుంటాము. చాలా నెమ్మదిగా నిదానంగా బోర్లా పొందుకొని చేసే ఆసనాలు చాలా శక్తివంతమైనటువంటి ఆసనాలు మనం ఇప్పుడు చేయబోతున్నాము. బోర్లా పొందుకొని మీ రెండు కాళ్ళ మెడాలని లోపల వైపు ఉండేటట్లు కాళ్ళ మధ్య కొంచెం దూరం తీసుకోవాలి. రెండు చేతులను ఒక చేయి మీద ఒక చేయి వచ్చేసి మకరాసన స్థితిలో మీ యొక్క చంపని రెండు చేతుల పైన ఇలా ఉంచుకుంటాం. రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం తీసుకొని ఒక అడుగు లేదా 2 అడుగులు దూరం తీసుకొని కాళ్ళ మెడాలు లోపల వైపు ఉండాలి. మీ యొక్క కాళ్ళ మెడాలు లోపల వైపు ఉండేటట్లు విశ్రాంతి తీసుకుంటాము. సాధారణంగా జరిగేటువంటి శ్వాసను గమనిస్తూ విశ్రాంతి తీసుకుంటాము. మకరం అంటే ముసలి. మనకి నీళ్ళల్లో ముసలి ఎంత ప్రశాంతంగా కదలకుండా ఉంటుందో మన ఈ ఆసనం చేయడం వల్ల మనసు అంత కదలకుండా స్టేబుల్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందరూ చేయాలి. మనసుని విశ్రాంతి పొందినటువంటి భావన చెందాలి. తదుపరి మనం భుజంగాసనం చేద్దాము. రెండు పాదాలు దగ్గరకు తీసుకొస్తాము. రెండు అరచేతులు ఛాతికి ఇరువైపులా తీసుకొస్తాము. రెండు అరచేతులు ఛాతికి ఇరువైపులా తీసుకొచ్చేసి తలని మెడని వీపుని వీలైనంత వరకు నాభి దగ్గర వరకు శ్వాసను పీల్చుకుంటూ లిఫ్ట్ చేస్తాము. ఆసన స్థితిలో ఉండగలిగినంత సమయం ఒక 10 నుంచి 20 సెకండ్లు ఉంటాము. శ్వాసను పీల్చుకుంటూ ఆసన స్థితిలో ఉంటాము. ఈ ఆసనం అనేది ఎటువంటి బ్యాక్ ఏక్ ఇష్యూస్ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇబ్బంది ఉన్నా ఈ ఆసనం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాసను వదులుతూ నెమ్మదిగా మకరాసనంలోకి వస్తాము. రెండు చేతులని ఒక చేయి మీద అలా ఒక చేయి ఉంచి తలని విశ్రాంతి స్థితిలోకి వచ్చేసి కాళ్ళ మెడాలని విశ్రాంతి తీసుకోవాలి. శరీరం మొత్తం విశ్రాంతి పొందినటువంటి భావన చెందాలి మనం. తదుపరి మనము శలభాసనాన్ని ప్రాక్టీస్ చేస్తాం. శలభం అంటే మిడతను ఏ విధంగా నడుము కాళ్ళు అదే బాడీని పైకి లిఫ్ట్ చేసి ఉంటుందో ఆ విధంగా మన శరీరాన్ని తీసుకెళ్తాము. రెండు చేతుల్ని తొడలకి బోర్లా ఆంచి ఇక్కడ గమనించండి. రెండు చేతుల్ని తొడలకి కిందగా తీసుకెళ్తాము. రెండు కాళ్ళని నెమ్మదిగా శ్వాసను వదులుతూ కాళ్ళని నెమ్మదిగా వీలైనంత వరకు మీకు సాధ్యమైనంత వరకు కాళ్ళని పైకి తీసుకెళ్తాము. ఒక అడుగు దూరము కానీ వీలైనంత వరకు కాళ్ళను పైకి తీసుకెళ్లి ఆసన స్థితిలో ఉంటాము. ఈ ఆసనం అనేది సైలెంట్ పెయిన్ ఉన్నా చాలా చక్కగా క్యూర్ చేస్తుంది. ఈ ఆసనము అప్పర్ బాడీ అంతా లిఫ్ట్ చేయడం వల్ల లోయర్ అబ్డామినల్ మీద బాగా ప్రజరపడి పిత్త దోషాలు త్రిదోషాలని క్యూర్ చేస్తుంది అనమాట. వాత దోషం కానీ పిత్త దోషం కానీ కఫ దోషాలకి ఈ ఆసనం అనేది చక్కగా ఉపయోగపడుతుంది.
ఆసన స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా కాళ్ళని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. నెమ్మదిగా అందరూ అలా విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి మనము సుపైన్లో ఉండేటువంటి ఆసనాలు మనము నేర్చుకుందాము. నెమ్మదిగా అందరూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా అందరూ ఎల్లకలా కొనుక్కుంటాము. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ శరీర బరువు మొత్తం భూమిని వదిలేసేయాలి. మనసుని శరీరాన్ని ఏకం చేసేటువంటిదే యోగా. యోగా అంటేనే కలయిక, ఐక్యం అవడం. మన యొక్క ఇండివిజువల్ సోల్ ని సుప్రీం సోల్ లోకి కలపడమే యోగా అవుతుంది. అరచేతుల్ని కొంత దూరం ఉంచుకొని విశ్రాంతి తీసుకుంటాం. రెండు అరచేతులు చేతులు నడుముకి ఇరువైపులా తీసుకొని అందరూ శవాసనంలోకి వెళ్ళండి. కొద్దిసేపు ముందుగా మనము సేతుబంధాసనం చేస్తాము. రెండు కాళ్ళని బెండ్ చేస్తాము. రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గరికి అట్లా బెండ్ చేసి రెండు చేతులతో మీకు వీలైతే కాళ్ళు మెడాలని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. వీపు భాగాన్ని పైకి తీసుకెళ్తాం అన్నమాట. సేతుబంధాసనం వీపుని ఆకాశం పైకి తీసుకెళ్తాం. ఆసన స్థితిలో ఒక 10 నుంచి 10 సెకండ్లు 15 సెకండ్లు ఉంటాము. ఆసన స్థితి 1 2 3 4 5 6 7 8 9 అంతే తీసుకుంటాము. కాళ్ళని చాపుకొని విశ్రాంతి స్థితిలోకి వెళ్తాం. తదుపరి ఆసనము ఉత్తాన పాదాసనం. ఉత్తాన పాదాసనం అనేది పట్టును తగ్గించేదానికి చాలా చక్కని ఆసనము. పట్టు మీద కొంచెం ఒత్తిడి జరుగుతుందిగా చాలా పట్టు మీద ఉండేటువంటి ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. పాదాలను దగ్గరగా తీసుకొస్తాము. రెండు పాదాలను దగ్గరగా తీసుకొచ్చేసి చేతులు అలానే భూమికి ఆంచి రెండు పాదాలను ఒక అడుగు పైకి లిఫ్ట్ చేస్తాము. నెమ్మదిగా ఒక అడుగు రెండు వరకు ఒక అడుగు పైకి తీసుకెళ్తాము. నెమ్మదిగా ఆసన స్థితిలో ఒక 5 నుంచి 10 సెకండ్లు ఉంటాము. లోయర్ అబ్డామినల్ బాగా ప్రెజర్ పడి పొట్ట మీద కొంచెం ఒత్తిడి ఉండడం వల్ల జీర్ణక్రియ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఆసన స్థితిలో ఒక 5 సెకండ్లు ఉంటాము. శ్వాసను వదిలితే నెమ్మదిగా యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకొస్తాము. విశ్రాంతికి వెళ్తాము. తదుపరి అర్ధహలాసనం. రెండు పాదాలను రెండు చేతుల్ని అట్లా బోర్చి రెండు కాళ్ళను వీలైనంత వరకు 30 degrees నుంచి 40 ఎల్ షేప్ లో మన బాడీని తీసుకొస్తాము. నెమ్మదిగా బాడీని ఎల్ షేప్ లో తీసుకొస్తాము. ఈ అర్ధహలాసనం అనేటువంటిది హలం అంటే నాగలి. మనకి సాంస్క్రిట్ లో నాగలి అనేటువంటిది ఇది చాలా బాడీకి ఎంటైర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎన్నో డైరెక్షన్ లో జరిగి బాడీకి చాలా చక్కనటువంటి ఆసనం ఇది. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు ఉంటాము. ఆసన స్థితి 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. నెమ్మదిగా శ్వాస వదులుతూ విశ్రాంతి తీసుకుంటాం. చివరిగా పవనముక్తాసనాన్ని మనం సాధన చేద్దాము. విశ్రాంతి తీసుకొని రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేసి రెండు అరచేతులతో మోకాళ్ళని వైపు చుట్టాలన్నమాట. మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి నెమ్మదిగా రెండు మోకాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మీ యొక్క తలని మోకాళ్ళకు దగ్గరగా తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు తీసుకెళ్లాలి. ఇది విండ్ రిలీవింగ్ పోస్చర్ అంటాము. మన శరీరంలో ఉండేటువంటి అపాన వాయువును బయటకు పంపుతుంది. ఆసన స్థితిలో
సాధారణ శ్వాసలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. 5, 4, 3, 2, 1. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తల విపిడి విశ్రాంతి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. కొద్దిసేపు శవాసనంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాము. రెండు చేతులు ఆకాశం వైపు చూపే విధంగా ఉండాలి. పాదాల మధ్య 1 అడుగు దూరం తీసుకుంటాము. ఇంటర్నల్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్టర్నల్ అవేర్నెస్ ఉండాలి. అంతర్దృష్టి బాహ్యస్పర్శ. మనసంతా విశ్రాంతి పొందుతున్నట్లు భావన చెందాలి. మనం ఇప్పుడు దాకా నిలబడి చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, బోర్లా పనుకొని చేసే ఆసనాలు, ఎల్లకలో పనుకొని చేసే ఆసనాలు చేశాము. ఇప్పుడు ప్రాణాయామ క్రియలు మనం ప్రాక్టీస్ చేద్దాము. ఈ ప్రాణాయామం అనేటువంటిది లంగ్స్ కెపాసిటీ దీర్ఘంగా పీల్చుకోవాలి, డీప్ ఎక్సేల్ చేయాలి. అట్లా 2-3 టైమ్స్ డీప్ ఇన్హేల్, డీప్లీ ఎక్సేల్, డీప్లీ ఇన్హేల్. తర్వాత యాక్టివ్ ఎక్సలేషన్స్ మనం చేస్తాం. 2 ముక్కు రంధ్రాల నుంచి గాలిని దీర్ఘంగా తీసుకున్న తర్వాత గాలిని ఏకదాటిగా బయటకు వదలాలి. నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ ఇంకొక పర్యం చేద్దాము. దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని యాక్టివ్ ఎక్సలేషన్స్ అన్నమాట. గాలిని బయటికి హంచ్. పట్ట కదలికలు కూడా గమనించాలి. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాము. శ్వాస సాధారణ స్థితికి వచ్చేంత వరకు మన శరీరాన్ని మనసుని తర్వాత కుడి ముక్కుతో దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని ఎడమ ముక్కు నాసిక భాగం నుంచి శ్వాసను వదులుతాము. ఇది ఒక పర్యం. ఇలా 5 పర్యాలు చేస్తాము. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ ఎక్సేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్. అగైన్ ఇన్హేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్, ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్. ఇట్లా 5 పర్యాయాలు మనం చేస్తాము. ఈ నాడీ శోధన ప్రాణాయామం రెగ్యులర్ గా చేయడం ద్వారా హై బీపీ, లో బీపీని కంట్రోల్ చేస్తుంది. మెంటల్ స్టెబిలిటీ అనేది కుదురుతుంది. ఇన్సోమియా ఇబ్బందున్నా కూడా క్యూర్ చేస్తుంది అనమాట. ఈ అనులోమ విలోమ ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటారు. తీసుకునే క్రమంలో మీరు కుంభకం చేసేటువంటిది గాలి పీల్చుకోవడాన్ని పూరకం అంటాము, వదలడాన్ని రేచకం అంటాము. గాలి కొద్దిసేపు అట్లా హోల్డ్ చేస్తాం. బంధించేటువంటి క్రియ. ఒకవైపు నాస్ట్రల్ ద్వారా గాలి పీల్చుకొని ఇంకొక వైపు వదులుతాము, ఇంకొక వైపు గాలిని పీల్చుకొని మరొక వైపు వదులుతాం అన్నమాట. ఒక 5 పర్యాయాలు చేసి నెమ్మదిగా లంగ్స్ నిండా గాలిని పీల్చుకోవాలి. 2 నాసిక రంధ్రాలను క్లోజ్ చేసి నెమ్మదిగా ఇంకొక నాసికల నుంచి బయటకు వదలాలి. మీరు కుడివైపు తీసుకోండి అన్నట్లయితే ఎడమ వైపు వదులుతాము, ఎడమ వైపు గాలి పీల్చుకొని కుడివైపు వదులుతాము. ఆల్టర్నేటివ్ గా నాస్ట్రల్ బ్రీతింగ్ తీసుకుంటాము. ప్రాణాయామం చేసేటప్పుడు కామ్నెస్ గా, రిథమిక్ గా, ఒక సిస్టమాటిక్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేటువంటి వస్తాయి. మనసు, శరీరం కూడా కుదురుపడుతుంది. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటారు. నెమ్మదిగా 4 ద్వారా ఒక 5 పర్యాయాలు చేద్దాము. 4 ద్వారా దీర్ఘంగా లోపల శ్వాసను తీసుకొని 2 ముక్కుల ద్వారా బయటకు గాలి వదులుతాం. ఇన్హేల్ త్రూ ద టంగ్ అండ్ ఎక్సేల్ త్రూ ద నోస్. ఇన్హేల్ త్రూ ద టంగ్, exhale through the nose. ఒక 5 పర్యాయాలు అందరూ చేసి విశ్రాంతి తీసుకుంటాం. తదుపరి
మనం చేయబోయేటువంటి ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం చేస్తాము. ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. మంచి నిద్రకు ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది ఉపక్రమిస్తుంది. ముందుగా ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది మనము షణ్ముఖ ముద్రతో చేస్తాము. ఒకసారి గమనించండి. మీ బొటన వేలును చెవులు క్లోజ్ చేస్తాము. చూపుడు వేలు నెమ్మదిగా ఐస్ ని క్లోజ్ చేస్తాము. మధ్య వేలుతో ముక్కు పైన, రెండు నాలుగు పైన అట్లా పెడతాము. రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ తో నోరుని క్లోజ్ చేస్తాం అన్నమాట. ఇలా క్లోజ్ చేసి ఇది షణ్ముఖ ముద్ర. శ్వాసను బాగా దీర్ఘంగా తీసుకొని వదిలే క్రమంలో హమ్మింగ్ సౌండ్ తేనెటూరు ఏ విధంగా శబ్దం చేస్తుందో మళ్ళీ దీర్ఘంగా శ్వాసను లోపల పీల్చుకోవాలి. బయటకు వదిలేటప్పుడు ఈ యొక్క హమ్మింగ్ సౌండ్ చేస్తాం. మళ్ళీ దీర్ఘంగా శ్వాసను పీల్చుకుంటాము. మళ్ళీ దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని వదిలేటప్పుడు గొంతు నుంచి, నోస్ నుంచి ఆ వైబ్రేషన్స్ రావాలి. నెమ్మదిగా విశ్రాంతి తీసుకొని కొద్దిసేపు ఐస్ క్లోజ్ చేసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్తాము. మనసుని ఏకాగ్రతం చేసుకుంటాము. ఆలోచన రహిత స్థితిలోకి మన మనసుని తీసుకెళ్తాము. శరీరము, మనసు చాలా ప్రశాంతతమైనటువంటి భావన చెందుతాము. శ్వాసను గమనిస్తూ శ్వాసను మనం పీల్చుకునేటప్పుడు మన శరీరంలోకి హ్యాపీనెస్. అందరూ మీ యొక్క కుడి చేయిని ప్రతిజ్ఞ పోచర్లు, పేరు పోచర్లు ఇలా తీసుకొస్తాము. నేను చెప్తున్నట్లు మీరందరూ కూడా చెప్దాము, సంకల్పం చేసుకుందాము. నేను మనసును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి నిరంతరము ఆత్మాభివృద్ధికై కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజం మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడవుతానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. చివరిగా శాంతి మంత్రం చేసి మన యొక్క సెషన్ ని పూర్తి చేద్దాము. రెండు అరచేతుల్ని నమస్కార స్థితిలోకి వెళ్తాము. నమస్కార స్థితిలోకి వెళ్తాము. నెమ్మదిగా ఐస్ ని క్లోజ్ చేసుకొని శ్వాసను తీసుకుంటూ రెండు అరచేతుల్ని నమస్కార స్థితిలోకి తీసుకెళ్తాము. అందరూ ప్రేయర్ చేద్దాము. ఎండింగ్ ప్రేయర్. ఐస్ క్లోజ్ చేసుకుంటాము. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। రెండు అరచేతులు కట్ చేసుకొని ఐస్ మీద, నెక్ మజిల్స్ మీద, వీపు మీద అలా ఉంచుకొని విశ్రాంతి తీసుకుంటాము. ఎవరు లేదు. ఈ యోగా అనేది ప్రోటోకాల్ మనకి ఒక 40 minutes సెషన్ ఉంటుంది. ఎవరు లేదు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మీకు ఒక చివరిగా ఒక చిన్న
వరకు ఇఫ్ యూ డు నాట్ ఫైండ్ టైం ఫర్ టుడే ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎవరు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా యోగాని చేసి చూపించారు. అందరినీ చోట వైభవాన్ని గురించి మరొకసారి చక్కటి నృత్య ప్రదర్శనతో సిద్ధంగా ఉన్నారు మన నృత్య డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు. వీరిని కూడా సవినయ వేదికగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మెమెంటోస్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మంజరి. వారు కూడా పెద్దలతో కలిసి ఉండాలి. అదేవిధంగా చక్కటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు అందించిన మాస్టర్ శ్రావణ్ కుమార్ శిష్య బృందం వేదికగా రావాల్సిన సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు సుమాంజలి యోగా గురువులందరికీ కూడా. ప్రొద్దుటూరు మాస్టర్ శ్రావణ్ కుమార్ శిష్య బృందం అంతా కూడా మాస్టర్తో కలిసి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మాస్టర్ గారు, మాస్టర్ శ్రావణ్, మిళితమై ఉన్న విద్య ఇది. సంపూర్ణ ఆరోగ్యం శాస్త్రీయ నృత్యం ద్వారా మనకు కలుగుతుంది. ప్రపంచంలో మరి ఎక్కడ లేని గొప్ప సంస్కృతి మంది ఈ చిన్నారులు ఈ వయసు నుండి ప్రారంభించారు నేర్చుకోవడం. మరి గురువులకు వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సుమాంజలి. మరి ఈ మొమెంటోస్ బాహుకరణ తర్వాత కూడా చక్కటి క్లాసికల్